రాష్ట్రంలో సామాజిక సంక్షేమ రంగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ నేడు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. దళిత వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, విద్యా సంస్థలో మౌలిక వసతులు కల్పనకు భారీగా నిధులు కేటాయిస్తున్నామని ఈ సందర్భంగా వారు వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద వారు 1,00,000 కోట్ల దోపిడీ చేసి వారు చేసిన అప్పును గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజలు కోరిన ప్రభుత్వం ప్రతి నెల సుమారు ఈ 2 సంవత్సరాల లోపల 47,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వడ్డీ రూపకంగా కట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. 47,000 కోట్ల రూపాయలు వారు చేసిన పాపం ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద, కమిషన్ పేరు మీద అప్పుడున్న ప్రభుత్వం చేసినటువంటి ప్రపంచంలో గొప్ప ప్రాజెక్టు, దేశంలో గొప్ప ప్రాజెక్ట్ అని చెప్పేసి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించినారు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వాస్తవంగా చెప్తున్నాను నేను, ఆ ప్రాంత వాసిగా మా జిల్లాకు ఒక్క చుక్క నీళ్ళు ఇవ్వలే. ఆ ఒక్క ప్రాజెక్టు ద్వారా నా నిజవర్గంలో రిజర్వాయర్ ఏర్పాటు చేసుకొని కరీంనగర్ నుంచి సిద్దిపేటకు, సిరిసిల్లకు, గజ్వేల్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ వారి ప్రాంత నిజవర్గంలో కూడా పెద్ద పెద్ద రిజర్వాయర్లు ఏర్పాటు చేసుకునేటువంటి సందర్భం తప్ప యావత్ తెలంగాణ ప్రజానికానికి ఎక్కడ కూడా మేలు చేసినటువంటి అవకాశం లేని పరిస్థితుల్లో కూడా ఆ ప్రాజెక్టు ఏర్పాటు చేసినారు. ఈరోజు ఆ ప్రాజెక్టు ఆ ఒక డబ్బు ఆన్లైన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి 6,000 కోట్ల రూపాయలు వడ్డీ కింద వెళ్ళిపోతుంది. మరి ఈ విధంగా దుస్థితి తీసుకొచ్చి మన ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే ఆ రోజు తెలంగాణ రాష్ట్రం విషయం లోపల మన ప్రాంత రాష్ట్రం ఏర్పడితే మన బతుకులు బాగుపడతాయి, పేద వర్గానికి, అట్టడుగు వర్గానికి అన్ని విధాలు మేలు జరుగుతాయి, మనకు ఉద్యోగాలు వస్తాయి, నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, మన బతుకులు బాగుపడతాయి అని చెప్పి మనం అనుకున్నాం. ఈరోజు వీరు చేసిన పాపానికి, వీరు చేసిన ఆర్థిక సంక్షోభానికి, కాళేశ్వరం పేరు మీద దోసుకున్నటువంటి ఏదైతే ఇవాళ మనం కట్టేటువంటి మన ప్రభుత్వం ద్వారా ప్రజలు చెల్లించిన పన్ను ద్వారా చెల్లించే డబ్బులు ఇన్ని 47,000 కోట్ల రూపాయలు చెల్లిస్తే ఇప్పుడున్న ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఏం మాట మాట్లాడతారంటే దళిత బంధు ఇస్తలేరంటారు, పెన్షన్ ఇస్తలేరంటారు, మహాలక్ష్మి ఇస్తలేరంటారు. మేము చెప్తున్నాం, మీరు చేసిన పాపాలకు ఈరోజు 47,000 కోట్ల రూపాయలు గిట మిగిలి ఉన్నట్టయితే ఈ రాష్ట్రం ఎంత గొప్పగా మన ఆర్థిక వ్యవస్థ ఉండేది, ఎంత గొప్పగా మనం ఆర్థికంగా మన తెలంగాణ ప్రజానికానికి గొప్పగా వైద్యాన్ని అందించే అవకాశం ఉండేది, విద్యను అందించే అవకాశం ఉండేది, అన్ని వర్గాలకు మేలు చేసే అవకాశం ఉండేది. అయినప్పటికీ ఈరోజు ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు కానీ, మంత్రివర్గం అంతా, ప్రభుత్వం అంతా కూడా ఆర్థికంగా సంక్షోభం ఉన్న, ఆర్థికంగా ఇబ్బందులున్న పేదవాళ్ళకు చెందాల్సిన సంక్షేమ కార్యక్రమాల్లో ఏదైతే సన్న బియ్యం ఇవ్వడం కానీ, 200 యూనిట్ ఉచితంగా కరెంట్ ఇవ్వడం కానీ, ఇందిరమ్మ ఇంటికల జిల్లా సొంత జిల్లా మంత్రి గారిని ఆ బ్రిడ్జి మీదకి ఎక్కించిన ఈ దగులుబాచిగాడే. నేను అంటున్నా, ఈరోజు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం మీద చర్చకు రావడానికి సిద్ధమా? 47,000 కోట్ల రూపాయలు వడ్డీ లేదురా నాయన. మిమ్మల్ని ఎవడు అడిగేది దిక్కు లేక ఈ పరిస్థితి తెచ్చింది తప్పితే ఎన్ని సంక్షేమ పథకాలు ఒక సంవత్సరానికి 50,000 కోట్ల రూపాయలు ఫ్రీ బీస్కు ఇవ్వచ్చు బడ్జెట్లో. 47,000 కోట్ల రూపాయలు వైట్ ఎలిఫెంట్కే చెల్లిస్తుంది కదా ప్రభుత్వం. రెండవది, ప్రతిదానికి ఒక దగ్గరికి పోవడం, అక్కడ ఒక అబద్ధాన్ని నేరేట్ చేయడం, బావ చెప్తే బామ్మార్దాన్ని సపోర్ట్ చేస్తాడు. ఇంతకుముందు వాళ్ళ చెల్లె ఉండగానే ఇప్పుడు చెల్లె ఇటు వచ్చే వరకు ఇక కొంతమంది సోకాల్డ్ వాళ్ళు పట్టుకొని దాన్ని ప్రచారం చేస్తున్నారు. ఈరోజు నేను ఒక మాట అంటున్నా, వారు ప్రస్తావన తెచ్చి దాని వివరం చెప్పలేదు కానీ ఈరోజు మూసీ నది ప్రక్షాళన వీళ్ళకి ఇష్టం లేదు, బీజేపీకి ఇష్టం లేదు,
బీఆర్ఎస్కి ఇష్టం లేదు. మొత్తం టోటల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మీన్స్ డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టే రానప్పుడు 5,000 కోట్లు పెట్టి గాంధీ విగ్రహం కడుతుందని ప్రచారం చేస్తున్న బడుద్దాయోడు. ఇలా ఫేజ్ 1 బాపుఘాట్ వరకు ఉన్నది. మనకు అక్కడ ల్యాండ్ ఉంది, టూరిజం ఉంది, బాపుఘాట్ దగ్గర ఉంది. ఎవరి భూమి తీసుకోవట్లేం మనం. ఇప్పుడు ఎవరైతే అపార్ట్మెంట్ అని వాళ్ళు పాపం బాధపడుతున్నారో వాళ్ళది వాటర్ బాడీలో ఉంది, అది వేరే. అది తీసుకోకుండా ఇక్కడ కట్టవచ్చు. ఈ ప్లేస్ వేరు, ఆ ప్లేస్ వేరు. ఇలా రామచంద్రరావు పోతాడు, అక్కడికి పోయి మీకు అన్యాయం జరుగుతున్నది, మీ 5,000 కోట్ల రూపాయలతోని. ఇగో కోట్ల రూపాయలు దోచే సంస్కృతి ఉన్నది కాబట్టి ఇట్లా. ఇగో కాళేశ్వరంలో ఇట్లా కోట్ల రూపాయలు దోచుకున్నట్టు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా చేస్తుందనే ఆలోచనతో ఉన్నారు. మొత్తం ఎక్కడి నుంచి 2 గండిపేట హిమాయత్ సాగర్ నుంచి గట్కేసర్ దాటేంత వరకు ఉన్న ఆ స్ట్రెచ్లో ఎంత ఖర్చు పెడితే మనం కట్టొచ్చు అనేది ఇంకా రిపోర్టే కన్సార్షియం వాళ్ళు ఇవ్వలే. అలాంటప్పుడు బాపుఘాట్కి 5,000 కోట్లు పెడుతున్నదని చెప్పిన దగులు బాచేవాడు వాడిని రమ్మనండి. రెండవది కట్ చేసిండ్రు, హాస్టళ్ళు మూసేసిండ్రు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తున్నది, అంబేద్కర్ భవన్ను అత్యాధునిక సౌకర్యాలతో ప్రపంచంతో పోటీపడే ఇలా టవర్, అంబేద్కర్ టవర్ను కట్టియడానికి ఒక ప్రయత్నం చేస్తుండు మంత్రి గారు. ఇంత కష్టాల్లో కూడా ఇటువైపు కాచిగూడ హాస్టల్ మేము చదువుకున్నది, నేను, మా ముత్తుపల్లి గారు, మా లాంటి వాళ్ళం ఎంతోమంది అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం. అది అలా దీనస్థితిలో ఉన్నది. ఎస్సీ ఎస్టీ చదువుకునే పిల్లలు పెరిగితే హాస్టల్ మూసేస్తారు దరిద్రుడా. అంబేద్కర్ పేరు మీద ఉన్న భవన్ను ఇలా పడాగబోయేటట్టు చేసి అక్కడ కనీసం కరెంట్ ఇవ్వకుండా చేసి అక్కడ ఏ విధంగా చేసిందో మీరు చూస్తున్నారు. కాబట్టి మేమంటున్నాం, ఈరోజు బడుగు బలహీన వర్గాల నుంచి ఎదిగిన వాళ్ళు మంత్రివర్గంలో ఉన్నారు, నాయకులు అయినరు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అయినరు. మేమందరం మీ యొక్క అవినీతిని, అక్రమాలను చూసి ఈరోజు మా ముఖ్యమంత్రి గారిని అంటుంటే కూడా ఇలా కామ్గా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రజాపాలన సజావుగా ఉండాలంటే ఈ దరిద్రులతో పెట్టుకోవద్దని. ఇలా ఈ వేదిక మీద ఉన్న ఎవరైనా కేటీఆర్ భాషనో లేకపోతే హరీష్ రావు భాషనో కేసీఆర్ భాషనో మాట్లాడలేక కాదు కదా. అవినీతి చేసి ఈరోజు ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా నేలకేసి బండకేసి కొట్టిండ్రో ఆ విధంగా మీరు ఎలా కేవలం ప్రజా సమస్యలు చర్చకు తీసుకురండి, కానీ అబద్ధాలను ఎందుకు ప్రచారం చేస్తున్నారు? 5,000 కోట్లు గాంధీ అని చెప్పి 5,000 కోట్ల విగ్రహం గడటానికి, ఇప్పుడు గాంధీ విగ్రహం గడటానికి కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి చేస్తుందట, 5 లక్షల కోట్లతో కడుతుందని చెప్పిండట. కాబట్టి ఇలాంటి అబద్ధాలు మానేయండి. మీ అవినీతి చిట్టా భవిష్యత్తులో ఇవన్నీ టీజర్లే. నన్ను అడిగితే ఒక ఆయన అన్నాడు, వీళ్ళు ఎందుకు సార్ బయట తిరుగుతున్నారు, ఇంకా ఇట్లాంటి అవినీతి అక్రమాలు చేసిన లెక్కను జైల్లో ఉండాలి కదా అని అంటే, మా ముఖ్యమంత్రికి ఏమో కొంచెం ఉదారత ఎక్కువ. ఎందుకు వాళ్ళకు స్పెషల్గా అరెస్ట్ చేసినట్టు ఒక ఆ ఫామ్ హౌస్లో ఇల్లు కట్టుకొని ఉన్నట్టున్నది, మా పోలీసులతోనే రక్షణిస్తున్నామని చెప్పి మా ముఖ్యమంత్రి గారు అన్నారు. అయినా కూడా నీ పరివారానికి సిగ్గు రావట్లేదా, నీ కొడుకు, నీ అల్లునికి? కాబట్టి తస్మాత్ జాగ్రత్త. అబద్ధాలను ప్రచారం చేస్తే, అదే పనిగా ప్రచారం చేస్తే తగిన మూల్యం ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాం.